హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పప్పుతో మీ ముందుకు వచ్చాను. దోసకాయ నేను ఇట్లయితే ఒక హాఫ్ పీల్ చేస్తాను, ఒక హాఫ్ పీల్ చేయనండి. ఎందుకంటే పప్పు టేస్టీగా ఉంటుంది అలా చేస్తే. నేనైతే దోసకాయ పప్పులో అసలు కారం వేయనండి, ఓన్లీ పచ్చిమిర్చితోటే చేస్తాను. పప్పు చాలా టేస్టీగా ఉండేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే కిచెన్లోకి ఈరోజు వచ్చాను. అమ్మ లేరు, ఊరెళ్ళారు. సో ఈరోజైతే మా లంచ్ ప్లేట్లో ఓన్లీ సింగిల్ కర్రీ. ప్లేట్ చూడడానికే బాగాలేదు, అందుకని చెప్పి దీని కాంబినేషన్లో ఆమ్లెట్ వేసుకున్నాము. ఇన్ని రోజుల తర్వాత కిచెన్లో అడుగు పెట్టేసరికి ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, ఏది ఎంత వేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నాను. చేసే కర్రీస్లో ఈ కర్రీ కూడా పురుషోత్తం చాలా ఇష్టం. అంటే తనకి రేర్గా చెప్తాడు కొన్ని ఇది బాగుండిద్ది, అది బాగుండిద్ది. సో అలా ఈ దోసకాయ పప్పు తనకు చాలా ఇష్టం. నేనైతే పప్పు నూనెలో అయితే ఎప్పుడు తాలింపు వేయనండి, నేతిలోనే వేస్తాను. ఇంకా మోస్ట్లీ కిచెన్లోకి నేనే వస్తాను, ఎందుకంటే మామయ్య గారు ఇంకొక 10 డేస్లో బ్యాక్ టు ఇండియా. సో ఇంకా మదర్ ఊరెళ్తారు, అంటే కొన్ని డేస్ అక్కడ కొన్ని డేస్ ఇక్కడ ఉంటారు. ఇంకా తప్పదు నాకు వంటగదిలోకి వెళ్ళటం. 2 డేస్ నుంచి అయితే నేను, అక్క వాళ్ళ పిల్లలు అండ్ అక్క నిషి అయితే మా మమ్మీని చాలా మిస్ అవుతున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొంచెం సపోర్ట్ చేయండి.